చూసారు కదండి, లాస్ట్ టైం మన గలాటా గ్యాంగ్ స్కిట్ మరో అద్భుతమైన స్కిట్ తో మీ ముందుకు వచ్చేసారు. ఇద్దరు వ్యక్తులు పోటీ పడి మరి 2 చలివేంద్రాలు పెట్టారు ఒకే ఊర్లో. ఆ ఊర్లో ఆ చలివేంద్రాల దగ్గరికి 2 పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు. ఆడుకున్న నీరు తాగిన వాళ్ళు 2 వ్యక్తులు ఏమయ్యారో, మరి వారి విషయంలో ఏం జరిగిందో చూడాలనుకుంటున్నారా? అయితే లెట్స్ వెల్కమ్ టు గలాటా గ్యాంగ్. ఈ ఎండాకాలంలో ఏసీ వేసుకొని పడుకోవచ్చు, కానీ భార్యలు ఇంట్లో లేకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అబ్బా. ఎందుకంటే ఎండాకాలంలో తిప్పుతానే ఉంటారు వాళ్ళు గ్రైండర్ లాగా. నా భార్య ఆడుందో ఏం చేస్తాందో. ఏం చేస్తాను? వస్తున్నానంటీ ఆ డైలాగ్ తప్ప ఏం రాదు. సరేలే, ఏం బాగా రెడీ అయినావు? రవ్వల నెక్లెస్ చీప్ మనకెందుకే? రవ్వలతో నీకు బంగారుతో తీసా. రవ్వలంటే ఆ రవ్వతో కాదండి, అక్కడక్కడ దండలో రవ్వలు ఉంటాయి, అది రవ్వల నక్లీస్ అంటే. ఏది ఉప్మా రవ్వ? మీకు చెప్తే అర్థం కాదు. మా ఆడల నగల గురించి మీకేం తెలుసు? ఇడ్లీ రవ్వ ఏమోలే. తీర్చలిగినే నీ బాగా రవ్వల నక్లీసే కదా? కాదండి, వడ్డానం. నీ నడుముకు వడ్డానం. చిన్న నడుము. నీ చిన్న నడుము ఎవరైనా చూస్తే ఎందుకు లేకనే ఆ వడ్డాన్ని తీర్చా అనుకో, ఆ తెచ్చిన అప్పుకి వడ్డీ కట్టుకుంటే తిరగాలి నీ వడ్డాన్ని చుట్టూ దిమిట్టు. ఎందుకు ఆ వడ్డాన్ని చెప్పు? ఎందుకండి, అప్పు అయితే అయ్యింది, మన దగ్గర వడ్డానం ఉందని గొప్పగా చెప్పుకోవచ్చండి. వడ్డీలు కూడా ఉండడానికి గొప్ప చెప్తారు బయట. ఏమండి, పక్కింటి పద్మజ వాళ్ళ ఆయన ప్రతి వారం సినిమాకి తీసుకెళ్తున్నాడంటండి. అవునా? అవును, వాళ్ళ ఆయన ఒప్పుకో అని చెప్పు, నేను కూడా తీసుకుపోతా సినిమాకి. వారం ఏంది, రాత్రిగా తీసుకుపోతా. మీరు ఆమెను కాదండి, నన్ను తీసుకెళ్ళాలి. నిన్ను తీసుకోమంటే సరిపోదులే. అక్కడ సీట్లలో అందరూ నిన్నే చూస్తారు. నేను మళ్ళీ అటు నుంచి ఇటు కాసుకొని కూర్చోవాలా వాచ్మెన్ లాగా. ఎందుకు గొడవ? ఇంట్లో నుండు. సరేలేండి, చౌకగా ఎండాకాలం కదా, ఫ్రిడ్జ్ అన్నా కొనియండి. చౌకగా ఫ్రిడ్జ్ వేసుకున్నా చొక్కా లేదు కానీ నీకు వేసుకున్నారుగా. ఇది బనీను ఏదైతే చొక్కానే కదా. ఎప్పుడు నాకు చొక్కా కొనిచ్చావే నువ్వు? మీరు కొనియాలా చీరలు? నేను మీకు చొక్కా కొని. నాకేం పెట్టారు? మీ అత్తమ్మ ఏమైనా పెట్టారా? మీ అత్తమ్మలు కాదు మా అత్తమ్మలు. నాకే మీ అమ్మ అత్తమ్మ కదా. ఎవరో అత్తమ్మ జగన్ పెట్టారా? బీరువాళ్ళు ఉన్నాయి, మనం నైట్ తిరుగుతా అని. ఏదైతే ఏం లేండి, ఇంట్లో ఉండేవాళ్ళం కదా. మేము మాత్రం ఇంట్లో ఉంటాం, మీరు మాత్రం ఏది లేకుండా కానీ బయటికి ఇలా తిరిగి వస్తారు కానీ ఎండాకాలంలో. గ్లామర్. సరే కానీ ఇప్పుడు ఎండాకాలంలో చల్లగా ఉండాలంటే ఏం చేయాలండి? చచ్చిపో, ఫ్రిడ్జ్ లో పెడతారు చల్లగా ఉంటావు. నేను పోతే అప్పుడు తెలుసద్ది నా విలువ. పద్మజ ఉంది కదా. ఒప్పిస్తా నేను, అంత సీన్ లేదు. సరే గానీ ఎండాకాలం అవుతుంది, నీ ఎక్కడ తిరగదు, గ్లామర్ పోతుంది. అబ్బా, నా గ్లామర్ గురించి మీరు కేర్ తీసుకుంటున్నారు. కేర్ అడేం లేదు కాబట్టి కేర్ తీసుకున్నా, అది కూడా పోతుందని. కేర్ అంట, కేర్. ముందు ఎందుకు చేసుకున్నారు? ముందు పక్క మూతి చూడగా చూసుకున్నా. ఏదో గుడ్డ కప్పింటే ఇప్పుడు అప్పుడు చూసింటే కానీ అట్టే పారిపోయింది నేను అది చూసుకోకుండా. అదే నేను కానీ మిమ్మల్ని మొహం చూస్తుంటే అసలు చేసుకునేదాన్ని. ఏం చూసినావు అప్పుడు? మిమ్మల్ని చూడలేదులే. ఏం చూసినావు? నన్ను కాక పక్కన చూసినావా ఏంది? అవును, మీరు మీ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అతను పెళ్లి కొడుకు అనుకొని లాస్ట్ లో మిమ్మల్ని చూసాను. ఏమండి, పక్కింటి సుబ్బారావు అంకుల్ గారికి మంచి పేరుందండి. ఏంది మంచి పేరా? ఇండోల్ పేరు లేదా మనకి? అండి అది కాదండి, మంచి పేరు సంపాదిస్తున్నాడు. వారిని ఇన్ని రోజులు డబ్బు సంపాదిస్తాను అనుకున్నా, మంచి పేరు సంపాదిస్తాడా ఇందోడు? ఆ మంచి పేరు కాదండి, వెళ్ళి చూద్దురు పదండి. కావాలి. ఏం చేస్తున్నాడు? చలివేంద్రం పెడుతున్నాడంటండి. సర్లేండి పదండి, సుబ్బారావు గారు చలివేంద్రం అన్నా చూసొద్దాం. సుబ్బాగారా చూడలేము మళ్ళా చలివేంద్రం కూడా చూడాలన్నా? మీకు అవన్నీ అర్థం కాదు, పదండి. పద. సుబ్బారావు గారా
ఏమండి అప్పారావు గారు చెప్పండి. ఏం చేస్తున్నావు? నీళ్లు పోస్తున్నాను. చెట్లకా? ఎట్లా కాదండి, ఎండాకాలం కదా, ఆ, ఎండలో పడి మనుషులు వస్తుంటారు కదా, ఆ. వాళ్ళకి ఈ కుండలో నుంచి చల్ల నీళ్లు పోస్తున్నాను. నీళ్ళు ఒకటేస్తానో మందు కూడా వేస్తానవా? నైట్కి రా, నీకు పోస్తా కుండలు. ఆహా, నువ్వు ఈ కుండతో తాగుతావు లేకనే. సరే కానీ చలివేంద్రం పెట్టావా? చలివేంద్రం కాదు, ఎండవేంద్రం పెట్టా. ఎండవేంద్రం కాదు, అది చలివేంద్రం. మరి చల్ల కుండలోంచి తీసుకొచ్చి ఎండాకాలం నీళ్లు పోస్తే చలివేంద్రం కాక ఎండవేంద్రం అవుతుందా? అందుకే చెప్పా ఫస్ట్ బారి వెళ్ళిపోయింది. కారణం అంటే ఇదే, తిక్క పనులు చేస్తేనే వెళ్ళిపోయింటది. తిక్క పనులు దాన్ని తిక్కగా పెట్టాలి. నువ్వేం చేయాలి కాబట్టి వెళ్ళిపోయింది లేకనే. సుబ్బారావు గారా, నువ్వు ఒకనే కదా చలివేంద్రం పెట్టేది, మేము పెడతాం. నువ్వు చలివేంద్రం పెడితే మేము ఐశ్వేంద్రం పెడతాం. ఐశ్వేంద్రం కలిగితే బర్పువేంద్రం పెట్టు. పరుపా? పరుపుని చేసింటే ఇంకా మేము అందరి రెండో బారి కూడా వెళ్ళిపోకుండా ఉండేది. సరే సుబ్బారావు గారు, ఏ కిరోసి ఎత్తనవా దోశలు ఎత్తనవా? ఇది జగ్గు గ్లాసు నీళ్లు పోసి ఇస్తున్నాను, ఎండలో పడొచ్చినాడు చల్లగా ఉండడానికి. ఏమండి, వాళ్ళైనా మంచి పేరు సంపాదించి మనం కూడా సంపాదిద్దామండి. ఎందుకు వాడికి ఏంది? వద్దండి, కాదండి, నా మాట వినండి మీరు. సంపాదిద్దామా? ఆ నీకంటే మంచి పేరు సంపాదిస్తా, నీ పక్కనే చలివేంద్రం పెడదాం. నా పక్క పక్కతే నా ముందు కాకపోతే వెనక పెట్టుకో. వెనక ఆడ పెట్టింది ఎందుకంటే ఆ పక్క గలీలయ్యా ఏదో తేడా, అందుకే వెళ్ళిపోయింది స్వామి. పెడతాము నెక్స్ట్ ఖచ్చితంగా ఈ పక్కనే పెడదాం చలివేంద్రం. మన దగ్గరికి ఎక్కువ మంది మనుషులు వచ్చి మంచి నీళ్ళు తాగుతారు చూడండి. మేము నీళ్లు కాదు, మీలాగా మజ్జిగ కూడా పెడతాం. అంబలి కూడా పెడుతున్నాం. అంబలి మీరు తాగుతారా? అంబలి ఎవరు రారు, తాగే వాళ్ళు పోస్తాం. చలివేంద్రం నీళ్ళు ఒకటే కాదు, మొత్తం ఉంటాయి మా దగ్గర. చూస్తాండు మొత్తం ఉండేది చూద్దాం. చూసుకుందాం. ఏమండి, చలివేంద్రం అంటే ఏంటండి? చలివేంద్రమా? చలికి ఒక చోట కూర్చునే కానీ చలివేంద్రం అంటారే. ఇది ఎండాకాలం కదండి. ఎండాకాలమా? అయితే ఎండాకాల వేంద్రం. ఏమండి, చలివేంద్రంకి ఏమేమి కావాలండి? కుండలు కావాలి. మనకు కుండ అవసరం లేదండి, మీ కుండ పెద్ద కుండ ఉంది. ఎవరు చూసినా కుండ అంటారండి, తింటే రాదయ్యింది. అందుకే అంత తినకండి, బియ్యం త్వరగా అయిపోతున్నాయి ఇంట్లో. బియ్యం ఒకటే పెడుతున్నాం, కూర కూడా పెట్టవలే. కూర పెట్టకుండానే లావు వస్తున్నాను. ఏమండి, ఎండలు బాగా మండుతున్నాయి కదండి. ఎందుకు మండవే? కింద గ్యాస్ పెట్టాం కాబట్టి మండుతా ఉంటది. ఆ మండడం కాదండి, ఎండలు బాగా కాస్తున్నాయి కదా అని అంటున్నా. కాస్తున్నా? ఏం కాయలు కాసిన అడుగు ఒకసారి. మామిడికి ఎలా జాంకాయలు అడుగు. మీరు బయటికి వెళ్తారు కదా, ఒకసారి కనుక్కొని రండి. నీ బయటికి వెళ్ళి చూస్తా ఉంటావు, ఇప్పుడెప్పుడు బయటకు వాళ్ళంటావు నువ్వు. మీ ఊర్లో వడగాలు వీయట్లేదు, అక్కడ వీస్తున్నాయంట. మా ఊర్లో అస్సలు వడగాలు వీయు. ఎందుకండి? ఎందుకంటే ఈరోజు మా ఊళ్ళో వడలు చేయలే కాబట్టి. ఇందాక అనుకున్నాం కదా చలివేంద్రం పెడదామని. ఓకే, పక్కన మందు వేంద్రం కూడా పెడదామా? ఎందుకు మీకా? ఇద్దరికి చేసి నువ్వు తావు కదా, సారీ కంపెనీ ఇస్తాం అనుకున్నా, అలవాటు అయిపోయింది. పెడదాంరా, నీకోసం పెడదాం. అక్క చెప్పు చెల్లి. నన్నే చెప్పు చెల్లి అంటావా? ఏంటో చెప్పు అక్క. బోర్ కొడుతుంది అక్క, అలా అని బయటికి వెళ్ళొద్దాం అక్క. నీకు బోర్ కొడితే బయటికి వెళ్ళి బోరింగ్ కొడుపో. నాకే పంచి కాదు జీన్స్ కూడా వేస్తా. సరే గానీ బయటికి వెళ్దాం పదక్క. ఎట్లా చలివేంద్రం పెట్టాము, నీవు అనుకుంది మంచిగా చేద్దాం, సరేనా? ఏ ఆడోళ్ళు ఉండదు ఎందుకు, మాకు ఎప్పుడు బొక్క పెడతాను అంటారు. మాత్రం చెయ్యొద్దా పెళ్లి చేసుకున్నందుకు. నువ్వు పెళ్లి చేసుకుని చలివేంద్రం పెట్టాలా ఏంది? ఇంకా నయం. సర్లే అది ఇప్పుడు ఎందుకు లేకనే, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. అక్కడ ఏదో షాప్ ఉంది అక్క, వెళ్దాం అక్క. వాళ్ళు మంచి పని చేస్తున్నారు, ఎందుకు? నన్ను ఎలా చూస్తా ప్లీజ్. ఏం కాల్చున్నాడా?
అంకుల్ నాకు కోకోకోలా కావాలి అంకుల్. కుక్కలు లేవు మేడ కుక్క కాదు అంకుల్ కోకోకోలా. కుక్కల కోల అంట ఏంది పాప నువ్వు పో బాబాయ్ ఓన్లీ అది కాదు అంకుల్ కోకోకోలా కావాలి కోకోకోలా కావాలి. ఏమైంది నాన్న? ఆంటీ నాకు కోకోకోలా కావాలంటీ. ఆంటీ కూడా కావాలా కుక్క కోల కావాలి నీకు? కోకోకోలా కావాలంటీ. ఇంకోసారి నిదానంగా చెప్పు. ఆంటీ అన్న కోకోకోలా కావాలంటీ. కోకోకోలా కావాలంటీ. కోకో కోలా ఆంటీ. నిన్ను కదా అడిగింది నన్ను. మీరు ఆంటీ అంటే సరే లేకని కోకో కోలా లేవు మా ఓన్లీ నీళ్ళు దొరుకుతుంది. రాసి అన్న నన్ను ఉందా? రాసి అన్న లేడు, ఇంటికి వెళ్ళిపోయాడు కదా. మీ తమ్ముడు కాదంకుల్ మీ మనవరాలి పేరేమది? కాదంకుల్ రాసి అన్న అంకుల్. రాసి అన్న నిన్నే బస్ ఎక్కి వెళ్ళిపోయామ్మా. రాసి తమ్ముడు రాసి అన్న కాదంకుల్ రాసి అన్న. ఏంటమ్మా? రాసి అన్న కావాలంటీ. రస్న రస్నానా? సరిపోయింది, ఇలా ఫేస్ లా ఉంది నువ్వు చెప్పేది. ఆయన ఫేస్ భలే ఉంది. అట్లానే మీసాలా కావాలంకుల్. మా సార్లు లేడు వెళ్ళిపోయాడు. కాదంకుల్ మీసాలా కావాలి. మా సార్లే లేడు మా అంటే అది కాదంకుల్ మీసాలే. నీకు అర్థమైంది చెప్పు. మీసాలే కావాలంటే. మీసాలా తీసిన విగ్గిది కాదు ఒరిజినల్. అది కాదంటీ మీసాలే. ఓ మీసాలా? మసాలా సోడా. మసాలా చికెన్ మసాలా. కూల్ డ్రింక్ షాప్ వచ్చి సారీ అలవాటు అయిపోయింది చికెన్ తిని. మసాలా సోడానా? అది దొరకదు, ఓన్లీ నీళ్ళే దొరుకుతుంది ఇంట్లో. ఇంకేం కావాలి చెప్పు. ఇంకా ఏం లేదు అంకుల్. ఇంకేం లేదా చెప్పు. ఏమొద్దు అంకుల్ ఏం లేదు ఇలా. లయన్ చూస్తుందా? లయన్ జ్యూస్ లేదు, సింహం జ్యూస్ ఉంది. అది నేనేం అడుగుతున్నా? లయన్ జ్యూస్ తాగేది లేదు, లయన్ తాగేటి లేవు, వెళ్ళిపో నువ్వు. తాగండి. లెమన్ జ్యూస్ ఏమో. నువ్వు తాగేదేమో. మీరు తాగుతారు కదా నైట్. ఇద్దరం తాగుతాం నైట్ ఏదో తాగుతాం రాత్రి పూటకినే. లెమన్ జ్యూస్ లేదు. ఇంకేం కాదు షాప్ తాగేదానికి. సరే ఇంకేం కావాలి అడుగు. జెస్సీ ఉందా? జెస్సీ ఉన్నాడు, షూటింగ్ లో ఉన్నాడు. నేను అదే అడుగుతలే, జెస్సీ అడుగుతున్నా. జెస్సీనే షూటింగ్ లో ఉన్నాడు అంటున్నా. ఆ జెస్సీ కాదు. నువ్వు అడుగు ఏదో జెస్సీ. బుర్ర లేదులే, మీరు పక్కన. నీకు తలకాయ లేదు. ఆంటీ నాకు జెస్సీ కావాలి. షూటింగ్ లో ఉండాలని చెప్పు. షూటింగ్ లో ఉన్నాడంట. అది కాదు కానీ క్రికెట్ మ్యాచ్ లో వేసుకుంటారా జెస్సీ? అది కాదు. ఓహో జెస్సీ తాగింది కావాలి. లస్సీ అమ్ముతా అన్నా కాబట్టి గెస్ చేస్తావు రోజు నువ్వు. మీరు తాగుతారు కాబట్టి మీరు అమ్ముతావు, నేను తాగుతాలే. అంకుల్ నువ్వు ఆంటీలా ఉన్న మళ్ళీ అంకుల్ అంటది. బాబా పైకి చూడు డైలాగ్ ఉంది చెప్పు. ఆ పిల్ల కాదు. ఏ పిల్ల? ఆ పిల్ల ఆమె నా మీద కోత. ఏ పిల్ల అంటావు? పప్పా ఏ పిల్ల అడుగుతాను. ఆ పిల్ల లేదు. మిమ్మల్ని అడుగుతుంది ఏ పిల్ల? ఆ పిల్ల అంటా నన్ను. ఆ పిల్ల అంటుంది. ఆ పిల్ల ఉందా అంటే ఆ పిల్ల చెప్పు. నిజంగా బయట పడ్డా ఆ పిల్ల అనుకుంటా. ఆ పిల్లనా? ఆపిల్ ఉందిలే. ఏ పిల్ల? ఆపిల్ ఉంది అంటున్నా. ఆపిల్ ఆడుంది, యాపిల్ లేదు. ఆపిల్ల కోసమా?
ఆపిల్ ఉంది ఆపిల్ అయితే ఉంది. సరే కానీ ఇప్పుడు ఆపిల్ జ్యూస్ కావాలి. ఆపిల్ లేదు, ఆపిల్ జ్యూస్ లేదు, రెండు లేవంటున్నాను. నాకు కోపం చూస్తాను. సర్లే కానీ మంగ్లీ ఉందా? మంగ్లీ పాట పడుతుంది. హైదరాబాద్ లో నేను ఆమె అడుగుతులే. మంగ్లీ జ్యూస్ మంగ్లీ తాగిన జ్యూస్ ఏమో ఆమె తాగింది ఎట్లా తాగుతారా? కొత్త తీస్తాం కదా. కాదు, తాగేది దాని పేరే మంగ్లీ జ్యూస్. చెప్పు, నువ్వు తాగేదేమో. నువ్వు మంగ్లీ కాదు కదా. ఓకే, మంగ్లీ జ్యూస్ లేదమ్మా. మంగ్లీ జ్యూస్, మ్యాంగో జ్యూస్. ఓకే సరే, నీళ్ళు తప్ప ఏం లేవు. ఏ తాగుతారా? మరి ఎందుకు పెట్టుకున్నారు? తాగేదండి. ఇంటికాడ ఎట్లాగో ఉంటాయి కదా. ఇంటికాడ తాగొచ్చు కదా. మళ్ళీ ఈడెందుకు పెట్టారు మీరు? తాగేదానికి ఇది జ్యూస్ షాప్ అనుకుంటా. కాదు, వాటర్ షాప్ ఇది. చలివేంద్రం. చలి ఉనకాలి తాగాలి. వనుకోసారి నువ్వు అనుకోసారి. ముసిల్ అయిపోయింది కాబట్టి వనకదు. కట్టి పట్టుకున్నావా? సరే, ఇంకోసారి వచ్చా అంటే ఇద్దరికి ఉంటది. పోండే, పొద్దున్న గిరాకులు తినకూడదు. చలివేంద్రంలో అమ్మరు గిరాకీ అబ్బా, నువ్వేం సాఫ్ట్ గా మారుతున్నావు మాట్లాడకూడదని. కొంచెం సాఫ్ట్ గా ప్రవర్తిద్దాం అనుకుంటున్నా. సాఫ్ట్వేర్ అని సాఫ్ట్ గా నన్ను దొక్కుతున్నావేడ. కాదు, మనం స్టార్ట్ చేసాము. మనకు మంచి పేరు వచ్చిందా చెడ్డ పేరు వచ్చిందా? బయటికి వెళ్ళి కనుక్కుంటే కదా తెలిసిద్ది. నీకు చెడ్డ పేరనే మనకు మంచి పేరు వచ్చిందనే. నువ్వు బయటికి పోవు, నేను కనుక్కో ఒకసారి. ఎందుకులే, మన సుబ్బారావు వస్తాడు, ఆయనే చెప్తాడు. ఏమయ్యా అప్పారావు? బాగున్నా సుబ్బారావు గారా? అయ్యో, చలివేంద్రం పెట్టి చలిగా వేడివేడిగా హ్యాపీగా ఉండారేంది? ఏం చల్ల హ్యాపీగా ఉంటాం, వేళ్ళేమి హ్యాపీగా ఉంటాం. ఏసీ వేసుకోవాలా? మస్తు కథలు పడుతున్నావు కానీ చాలా ఆనందంగా ఉన్నాం. మన ఊర్లో ఒకని బొక్కలు వేసాడు. బొక్కలో బోర్లో పన్నాడా? అదే ముక్క బొక్క ఎలకలు పడతాడేమో. ఎలకలు కాదయ్యా, బొక్కలు వేస్తారా? ఏ బొక్క తిన్నాడు? మనం అడిగేది ఏంటి, ఆయన చెప్పేది ఏంటి? బొక్క తినే బొక్క, నువ్వు తినేది. నీకు ఒంటి నిండా బొక్కలు ఉన్నాయి కదా. ఆ బొక్క కదా? ఆ బొక్క కాదయ్యా, ఈ బొక్క కలో వేశారు. ఈ బొక్కలోనా? ఈ బొక్కలు వేస్తారా ఎవరైనా? నువ్వు వేసిన పన్నే పడతావు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి అంత ఆనందంగా ఉండగా ఏం జరుగుతుందని చెప్పు. వాడు బొక్కలో పడ్డాడు, అది ఆనందం. అవునా? ఈ బొక్క గారు చెప్తాడు ఏదో బొక్క అని, ఏం అర్థం కదా. ఏం పేరు చెప్పు ఉంది. అదే అప్పారావును బొక్కలో పెడతారు. అప్పారావు అయితే నేనే అప్పారావు. నన్నెందుకు పెడతారా? నా మీద కోపం. చలివేంద్రం పెట్టాగా నేను బొక్కలు వేస్తున్నారుగా. ఎందుకు వేస్తారా? చలివేంద్రం పెడితే బొక్కలు పెడతారా? ఆ నీళ్ళల్లో విషము, మందు, పురుగుల మందు ఏవో వేసావు కదా. వాంతులు, వేదులై ఊరంతా వల్ల కాడైతుంది. ఆ అప్పారావు గాని బొక్కలేస్తా. ఇప్పుడు తాగాం కదరా, నువ్వు వేసుకునే. మనం 10 మందికే కదా నీళ్ళు ఇచ్చింది, ఊరంతా అంటున్నాడు. 10 మంది నేను పెట్టింది 5 మందికి 10 మందికి. కానీ నీ వాటర్ తాగా నా మీద వేస్తావు కేసు నువ్వు. అయ్యా, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అప్పారావు గారు చలివేంద్రం పెట్టాడు, ఆ చలివేంద్రం కాడ నీళ్ళు తాగాము, తాగితే అంతా ఊరంతా వాళ్ళు కడుపుతూ వాడిని బొక్కలు వేస్తున్నారట. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదయ్యా. కాపాడరా? కాపాడేది లేదు, జరగాల్సిన మొత్తం నువ్వే చేసినావు. మంచి పేరు అని ఉన్న పేరు కూడా వాయి. ఇప్పుడు అప్పుడు నాకు నచ్చ చెప్పాల్సింది పోయి మీరు ముందు పెట్టారు. ఏం కలిపావు దాంట్లో? నువ్వు కలుపుంటావు, నాకేం తెలుసు. నైట్ ఫుల్ బాటిల్ కలిపా ఒకటి, దానికే వాంతులు. తక్కువ వచ్చింది, ఇంకో ఫుల్ బాటిల్ కలిపా. అంటే నైట్ తాగుదాం అనుకున్నా, ఇల్లు తాపించేసా నేను. మంచి పని చేశారు. పోలీసులు వస్తే వాళ్ళకు ఫుల్ బాటిల్ తాపుదాం.
అంతే నిన్నేస్తారు బొక్కలో. ఫస్ట్ నీ పేరు ఉంటది, ఎందుకంటే నువ్వే పెట్టమంది, నీ కోసం పెట్టా అని చెప్తా. ఫస్ట్ నువ్వు వెళ్ళిన తర్వాత వెళ్తా. ఫస్ట్ ఎవరైనా భర్తను తీసుకెళ్తారు, లేడీస్ టచ్ చేయరు కూడా. అవునా, నేను లేడీ గెటప్ వేసుకుంటున్నా అయితే, లేడీ గెటప్ వేసుకుంటున్నా అయితే. మీరు ఎప్పుడు ఇలాంటి కుళ్ళు జోకులు వేసి ఇట్లాంటి పనులు నాకు చేస్తారు. తెలీదు, వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వే చూసుకోవాలి. నేను పోతున్నా, బాయ్ ఎక్కడికి? బాయ్ 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 బాయ్. చూశారు కదండి, చలివేంద్ర స్కిట్ తో మిమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు ఎంతగానో కడుపు నవ్వించిన గలాటా గ్యాంగ్. సో మరో అద్భుతమైన స్కిట్ తో మరో ఆదివారం మీ ముందుకు రాబోతున్నారు. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు తప్పకుండా చూడండి మీ 95 న్యూస్ లో తగ్గేదలే కామెడీ షో.